ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు క్రీస్తు రాజు మహోత్సవాన్ని కొనియాడుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయనే సర్వాధికారి. మానవ చరిత్రను తిరగవేసినప్పుడు అనేక మంది రాజులు, చక్రవర్తులు ప్రజలను పరిపాలించారు. వారు రాజ్యాలను, సామ్రాజ్యాలను స్థాపించి పరిపాలించారు. కానీ నేడు అవన్నీ కూడా కాలగర్భములో కలిసిపోయాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు స్థాపించిన రాజ్యము 2000 సంవత్సరం నుండి ఇంకా కొనసాగుతుంది. రోజు రోజుకి విస్తరిస్తుంది, వ్యాపిస్తుంది. ప్రియ మిత్రులారా, ఈ లోక రాజులకు క్రీస్తు రాజుకు మధ్య తేడా ఉంది. ఈ లోక రాజులు తమ స్వార్థము కోసం, తమ స్వలాభము కోసం రాజ్యాలను స్థాపించి పరిపాలించారు. ప్రియ మిత్రులారా, కానీ యేసుక్రీస్తు ప్రభు ఏర్పాటు చేసిన రాజ్యము ప్రేమ సామ్రాజ్యము. క్రీస్తు రాజు ప్రజలను ప్రేమతో పరిపాలిస్తున్నాడు కాబట్టి రోజు రోజుకు తన రాజ్యము వ్యాప్తి చెందుతుంది. ప్రియ మిత్రులారా, క్రీస్తు ప్రభు జన్మించక ముందే పూర్వవేదములో ప్రవక్తలు ఆయన రాజుగా జన్మిస్తాడని ప్రవచించారు. ముఖ్యముగా యెషయా ప్రవక్త, యిర్మీయా ప్రవక్త, దానియేలు ప్రవక్త వారి గ్రంథాల్లో వ్రాసి ఉన్నారు. గాబ్రియేలు సన్మనసుకుడు మరియమాతకు దర్శనమిచ్చి ఈ విధంగా తెలియజేస్తున్నాడు: ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కందువు, ఆ శిశువునకు యేసు అను పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువుకు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన యుగయుగములు యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని తెలియచేయటం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఎప్పుడు కూడా తన యొక్క జీవితంలో తాను రాజుగా ప్రదర్శించుకోలేదు. ఎందుకంటే ఆయన ఆధ్యాత్మిక రాజే, ఈ లోక సంబంధమైన రాజు కాదు. ప్రజలు ఆయన్ని అపార్థం చేసుకున్నారు. అందుకనే ఒకసారి ప్రజలు ఆయన్ని రాజుగా చేయాలని ప్రయత్నం చేసినప్పుడు ప్రభు వారి మధ్య నుండి తప్పించుకుని వెళ్ళిపోయారు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు చివరిసారి యెరూషలేము పట్టణంలో ప్రవేశించినప్పుడు తాను రాజుగా ప్రదర్శించుకొనుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పిలాతు ప్రభుని ప్రశ్నించాడు, నీవు రాజువా అన్నప్పుడు నేను రాజునని నీవే చెప్పుచున్నావు అని ప్రభు జవాబిచ్చి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, పిలాతు ఒక పలక మీద యేసు ప్రభు గురించి ఈ విధంగా రాస్తున్నాడు: నజరేయుడైన యేసు యూదుల రాజు అని ఒక పలకం మీద రాసి శిలువ మీద తగిలించడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా పిలాతు యేసుక్రీస్తు రాజని అంగీకరిస్తున్నాడు. ప్రియ మిత్రులారా, కానీ ఆయన రాజ్యము ఆధ్యాత్మికమైనది. ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అనే విషయాన్ని కూడా ప్రభు పిలాతుకు తెలియచేసి ఉన్నారు. పునీత పౌలు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు ఈ విధంగా తెలియచేయబడింది: ఆయన తన్ను తాను రిక్తును చేసుకుని సేవకు రూపము దాల్చి మానవుల పోలికగా జన్మించెను. ఆయన వినయము గలవాడై మరణం వరకును, అనగా శిలువ మరణం వరకును విధేయుడాయెను. అందువలననే దేవాది దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తెను. అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలననే క్రీస్తు నామమును గౌరవించి పరలోక, భూలోక, పాతాళ లోకము యందలి సమస్త జీవులను వినతులగుదురు. పితయగు దేవుని మహిమ కొరకు యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడని అందరూ ఒప్పుకొందురు అని తెలియచేయబడింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో క్రీస్తు రాజు యొక్క పరిపాలనను ప్రేమలో చూడాలి, సేవలో చూడాలి. ప్రియ మిత్రులారా, ఈ లోక రాజుల వలె ఆయన స్వార్థము కొరకు, సుఖ భోగాల కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు పరిపాలన చేయలేదు. ఆయన ప్రజల శ్రేయస్సు కొరకు,
వారి యొక్క రక్షణము కొరకు పనిచేసి ఉన్నాడు. ప్రజలను గాఢంగా ప్రేమించి దీనాత్మతో సేవ చేశాడు. నేటి మొదటి పట్టణంలో చెప్పబడిన విధముగా ఆయన ప్రజలను ప్రేమించి సేవించి చివరకు వారి నిమిత్తము తన ప్రాణాన్ని బలిగా సమర్పించుకున్నాడు. ప్రియా మిత్రులారా, యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 15 వచనం నుండి 17 వచనం వరకు ఈ విధంగా తెలియచేస్తుంది. నేనే నా గొర్రెలను మేపుదును, తప్పిపోయిన వానిని నేను వెదుకుదును, వాటిని తోలుకొని వత్తును, గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరిచెదను అని తెలియచేయటం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ఇప్పుడు ఈ ప్రేమపూరిత సేవా కార్యాన్ని శ్రీసభ ద్వారా ఈ లోకంలో కొనసాగిస్తున్నారు. ఇదే ఆయన రాచరికపు పరిపాలన. అందువలనే రాజుల కాలం గతించిపోయినా క్రీస్తు రాజు మాత్రము ఇంకా పరిపాలన కొనసాగిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, లోకాంత్యాన యేసుక్రీస్తు ప్రభు రాజుగా విచ్చేసి ప్రజలకు తీర్పు చేస్తాడు. ఆ తీర్పు మానవుల జీవితం మీద ఆధారపడి ఉంటుంది. ఎవరెవరైతే ఆయన చట్టాలను పాటిస్తారో అటువంటి వారు ఆయనకు కుడి ప్రక్కన చేర్చబడతారు. ఎవరెవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క చట్టాలను వ్యతిరేకిస్తారో, ఆయనకు వ్యతిరేకంగా జీవించారో అటువంటి వారు ప్రభువుకి ఎడం పక్కన చేర్చబడతారు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు రాజు పాలనకు మనము మన జీవితాన్ని అర్పించుకొని ఆయన చిత్తానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. మన హృదయ సింహాసనంపై ఆయన ఆసీనుడై పరిపాలించినప్పుడే మనము దుష్ట శక్తులకు దూరంగా నిలిచి పవిత్ర జీవితంలో ముందుకు సాగిపోగలము. ప్రియ మిత్రులారా, క్రీస్తును మనం అనాథుల యందు చూడాలి, పేదసాధుల యందు చూడాలి, నిర్భాగ్యుల యందు చూడాలి. ప్రియ సహోదరి సహోదరులారా, నిర్భాగ్యుల ఎడల మనం చూపే ప్రేమను బట్టి, చేసే సేవను బట్టి ఆయన అంత్య దినమున మనకు తీర్పు తీరుస్తాడు. అప్పుడు ఆయన తన కుడి ప్రక్కన ఉన్న వారితో, నా తండ్రి చే దీవింపబడిన వారలారా రండు, ప్రారంభము నుండి మీకై సిద్ధపరపబడిన రాజ్యమును చేకొనుడు. నేను ఆకలిగొని ఉన్నప్పుడు మీరు ఆహారం మసగితిరి, దప్పికొన్నప్పుడు దాహము తీర్చితిరి, పరదేశినై ఉన్నప్పుడు నన్ను ఆదరించితిరి, నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రములను ఇచ్చితిరి, రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించితిరి, చెరసాల్లో ఉన్నప్పుడు నన్ను దర్శింప వచ్చితిరి అని పలుకును. ప్రియ మిత్రులారా, ఈ బోధను ఆలకించి ఎవరెవరైతే పాటిస్తారో అటువంటి వారు క్రీస్తు రాజ్యంలో ప్రవేశించగలరు. ప్రియ మిత్రులారా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, నేటి వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వందనాలు. ఈరోజు మేము క్రీస్తు రాజు మహోత్సవాన్ని కొనియాడుతున్నాం. ఈ రోజున మేము ఆ జీవితాలను క్రీస్తు రాజుకు సమర్పించుకుంటున్నాం. ఆయన యొక్క చట్టాలను మేము తూచా తప్పకుండా పాటించడానికి మాకు సహాయం దయచేయండి. క్రీస్తు రాజును ఎప్పుడు కూడా మేము మా తోటి వారిలో చూసి వారిని ప్రేమించడానికి కావలసిన మంచి మనస్సును, విశ్వాసాన్ని దయచేయమని ప్రార్థన చేయుచున్నాం. ప్రభువా, ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచున్నారో అటువంటి వారందరిని కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.